అమ్మ పెట్టదు అడుక్కొని తినవద్దు అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ కూటమి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క మెగా డిఎస్సి కూడా నిర్వహించకుండా ఉపాధ్యాయ నియామకాలకు పెద్దగా అవకాశం కల్పించని పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన తర్వాత అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య పోరును దాటి నేరుగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ సమస్యగా మారుతోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ కొంతకాలంగా ఆరోపణలు చేస్తుంది. ఈ అంశంపై ఆందోళనలు, రిలే దీక్షలు నిర్వహిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేస్తుంది. అధికారుల ద్వారా పలు అంశాలపై వివరణ ఇచ్చినప్పటికీ వైసీపీ ఆందోళనలు కొనసాగించడంపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కర్నూలులో భారీగా సమావేశమై ఆత్మ గౌరవ సభ నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ప్రధాన ఎన్నికల అంశంగా మారాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ తరువాత వైసీపీ ఎన్నికల ప్రచారంలో డిఎస్సిపై భారీ హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత వైసీపీ హామీలపై ఆశలు పెట్టుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థులు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ 5 ఏళ్లలో పాలనలో ఆశించిన స్థాయిలో డిఎస్సి నోటిఫికేషన్లు రాలేదని కూటమి వర్గాలు విమర్శిస్తున్నాయి. చివరికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సుమారు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్తున్నారు. దీంతో 5 ఏళ్ల పాటు డిఎస్సి కోసం ఎదురుచూసిన అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఉద్యోగం కోసం వేలాది మంది అభ్యర్థులు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యారు, కోచింగ్లు తీసుకున్నారు, కుటుంబాలకు దూరంగా ఉంటూ చదువుకున్నారు. అయితే తమకు అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి కొనసాగింది. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిఎస్సిపై కీలక హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీకి అనుగుణంగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశామని ప్రభుత్వం చెప్తోంది. అనంతరం 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులతో భారీస్థాయి నియామక ప్రక్రియ చేపట్టింది. నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, మెరిట్ జాబితా, సర్టిఫికెట్ వెరిఫికేషన్, నియామక ఉత్తర్వుల వరకు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు, మెరిట్ నిబంధనలు అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు ఈ నియామకాలు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. వేలాది కుటుంబాల్లో ఆనందం నింపాయి. ఉద్యోగం సాధించిన అభ్యర్థులు తమ కష్టానికి ఫలితం దక్కిందని భావించారు. అయితే ఉపాధ్యాయ నియామకం పూర్తయిన తరువాత కొంతకాలానికి డిఎస్సి ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు చేయటం రాజకీయ దుమారానికి దారితీసింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని, నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ ఆరోపించింది. ఈ అంశాన్ని న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకువెళ్లింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. నియామక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగిందని, నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాశాఖ సంబంధిత అధికారులు కూడా వివిధ అంశాలపైన వివరణ ఇచ్చారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఒకవైపు వైసీపీ ఆరోపణలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం వాటిని ఖండిస్తోంది. కానీ ఈ రాజకీయ పోరాటంలో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతోందని ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మాత్రం తమపై రాజకీయాలు చేయవద్దునని కోరుతున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాసి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కర్నూలులో భారీగా సమావేశం అయ్యారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు దగ్గరకు చేరుకొని ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. తమ ఉద్యోగాలపైన పదే పదే అనుమానాలను వ్యక్తం చేయటం తమను అవమానించడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేసే ముందు తమ కష్టం, తమ కుటుంబాల పరిస్థితిని గుర్తించాలని కోరారు.
ఏళ్ల తరబడి నిరీక్షించి రాత్రింబవళ్లు చదివి పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించామని ఇప్పుడు తమ నియామకాలపై రాజకీయ వివాదం సృష్టించడం వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నామని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి వివాదం ఇప్పుడు కేవలం వైసీపీ కూటమి మధ్య రాజకీయ పోరుగా మిగలలేదు. ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా తమ వాదనను బలంగా వినిపించేందుకు రోడ్లపైకి వస్తున్నారు. వైసీపీ మాత్రం డిఎస్సి నియామకాల్లో తమకు అనుమానాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరగాలని కోరుతోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అధికారులు వివరణ ఇచ్చారని, నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని చెప్తోంది. అంటే ఒకవైపు రాజకీయ పార్టీ ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ వివరణ, మధ్యలో ఉద్యోగులు సాధించిన అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి వ్యవహారం 3 కోణాల్లో సాగుతోంది. కర్నూలులో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఉపాధ్యాయులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ 2029 ఎన్నికల్లోనూ తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరికలు చేశారు. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదని, తమ జీవనోపాధి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వారు చెప్తున్నారు. మొత్తానికి డిఎస్సి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిలబడతాయి? ప్రభుత్వం చెప్తున్న వివరణలతో వివాదం సద్దుమణుగుతుందా? కోర్టులు, సంబంధిత అధికారుల దగ్గర ఈ అంశానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. డిఎస్సి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన తర్వాత తమపై వచ్చే ప్రతి ఆరోపణను తమ వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అంశంగా చూస్తున్నారు. అందుకే కర్నూలులో జరిగిన ఆత్మగౌరవ సభ కేవలం ఒక నిరసన కార్యక్రమంగా కాకుండా వేలాది ఉపాధ్యాయుల మనోభావాలకు ప్రతీకగా మారింది.